నమస్తే. వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. సాయి నాకు బాగా తెలుసు అన్న. వాడు ఇప్పటి నుంచి కాదు, ఒక 6-7 నెలల నుంచి రెగ్యులర్ గా తెలుసు. వాడు మంచిగా ఎట్లంటే బాగా టాలెంటెడ్. వాడు ఎప్పుడు ఏది మాట్లాడినా చదువు గురించే మాట్లాడతాడు. వానికి ఈ డిపార్ట్మెంట్ లో ఎంత టార్చర్ అంటే, ఆయన ఎవరో రైటర్ అంట. రైటర్ చెప్పినట్టే స్టేషన్ మొత్తం నడుస్తుంది అక్క. సిఐ కూడా రైటర్ చెప్పినట్టే నడుస్తుంది. వాళ్ళకే నడుస్తుంది. మాకు వాల్యూ ఉండదు. నాకు అదేమంటారు, కంప్యూటర్ డ్యూటీ ఇచ్చారు వాళ్ళకి. ఆ కంప్యూటర్ డ్యూటీ నేను చేయలేకపోతున్నాక నైట్ మొత్తం అది ఉంటది. నైట్ నేను చేయలేకపోతున్నా, నా వల్ల అయితే లేదు. ఇంకోరు నియమంటే ఇస్తలేరు. నా డ్యూటీ పాస్పోర్ట్ కూడా లాక్కున్నారక్క. నేను డ్యూటీకి వచ్చినా నాకు అటెండెన్స్ వేయట్లేదక్క అని చెప్పిండు. ఏదో ఏముందిరా, పనిష్మెంట్ డ్యూటీస్ వెళ్ళిపోరాదురా, ఎందుకు ఈ తతంగం అని కూడా అన్నాను. లేదక్క, నాకు మాట్లాడినా ఎవరో మేడం నేను చెప్తాక అన్నాడు. ఏం చెప్పిండో ఏమో, కానీ వాడికైతే డ్యూటీ ప్రెజర్ తప్ప పర్సనల్ గా ఏ ప్రాబ్లం లేదన్న. నాకు వాడు బాగా తెలుసు, నా సొంత తమ్ముని కన్నా ఎక్కువ. వానికి పర్సనల్ గా ఏ ప్రాబ్లం లేదు, ఏ ఎకనామికల్ ప్రాబ్లం లేదు. వాళ్ళ అన్న కూడా ఏఆర్ కానిస్టేబుల్. వానికి 3 అక్క చెల్లెళ్ళు. వాళ్ళ చిన్నక్క ఎకనామికల్ గా బాగుందని ఎప్పుడు చెప్పేటోడు. వాళ్ళ చిన్నక్క భర్త ఏదో సర్పంచ్ ఉంటే ఓడిపోయిందని. వాడికి అసలు డ్యూటీ ప్రెజర్ తప్ప ఇంకే ప్రెజర్ లేదు. వాని ప్రాణం అయితే ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు మింగిరు తెలుసా, నిలువున వాని ప్రాణం మింగిరు. ఇదైతే కరెక్ట్ కాదు. మరి వాళ్ళ డిపార్ట్మెంట్ లా వాళ్ళ ప్రాణాలు ఇట్లా మింగుతారా? ఎందుకు ఈ పోలీస్ డ్యూటీలో పిల్లలు జాయిన్ అవుతారో కూడా నాకు అర్థమైంది. వాని ప్రాణం అయితే నిల్వున మింగిరు. వాడు సూసైడ్ చేసుకునేంత అన్మెచ్యూరిటీ క్యాండిడేట్ కూడా కాదు. వాడికి జీవితం మీద మస్తు ఆశ. నేను ఈ పెద్ద పోస్టులు కొట్టాలక్క, కొడితే పెద్ద పోస్టే కొట్టాలక్క, నాకు కొంచెం మిస్ అయిందక్క అని ఎప్పుడు చెప్పేటోడు. వాడు అసలు ఆయన రైటర్ చెప్పినట్టే నడుస్తుందక్క. సిఐ కూడా నన్ను పిలిచి తిట్టిండక. ఏమో పేరన్నా నాకు తెలియదు, రైటర్ అని చెప్పి. అర్థం కాలే. 10-15 రోజుల నుంచి వాడు చెప్తానే ఉన్నాడు. ఇది రెగ్యులర్ గా అయితే 10-15 రోజుల నుంచి చెప్తున్నాడు. మనకి ఏదో కంప్యూటర్ బాగా వచ్చని వానికి అనలేసిరు. ఒక రోజు ఏదో క్యాజువల్ గా చేసినాక అదే నాకు పర్మనెంట్ చేసిరు. ఇప్పుడు ఇంకోరు నియమంటే ఇస్తలేరు, నాకు అదే పర్మనెంట్ పెడుతుర్రక్క, నన్ను టార్చర్ పెడుతుర్రక్క అని చెప్పిండు. టార్చర్ అంటే టార్చర్ పెడుతుండ్రక్క అని చెప్పి నేను ఆడికి చెప్పిన, వద్దురా పనికిమాలిన డ్యూటీ ఎందుకు. హాస్టల్లో వాడు ఎంత మంచోడు అంటే అన్న, 1000 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా అని బిఎన్ రెడ్డి హాస్టల్కి వెళ్ళిపోయిండు. మరి దారుణంగా టార్చర్ తెలుసా. మరి డిపార్ట్మెంట్ ఇంత పశువులు ఉంటారా ఇంట్లో, వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రాణాలు వాళ్ళే మింగుతారా మరి ఏదో తెలియదు. కానీ దారుణంగా వాళ్ళనైతే డిపార్ట్మెంట్ టార్చర్ అయినా, ఇది 100% డిపార్ట్మెంట్ టార్చర్. నేను ఇట్లా అడుగుతుంటే నువ్వేమన్నావురా, నువ్వేదో అడిగినావు, ఎవరో అక్క అందులో కానిస్టేబుల్ గానే ఎవరో పనిచేసే అక్క, వద్దురా అట్లా అడగకరా అని చెప్పింది అక్క. అంటే ఏముందిరా అందులో, నీది చేయబుద్ధి అయితే చెయ్యి, లేకపోతే బయటకు వచ్చి చదువుకోరా అన్నాడు. వాని ఫ్రెండ్స్ అందరు ఏదో డ్యూటీలు ఉన్నాడక్క, నేను పోతాక కొన్ని రోజులు లీవ్ పెడతాక అన్నాడు. నాకైతే ఫైనల్ గా నా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఇదైతే వాడు నాతో రెగ్యులర్ గా మాట్లాడింది అయితే డిపార్ట్మెంట్ వాళ్ళ టార్చర్. ముఖ్యంగా రైటర్ సిఐ నువ్వు వెళ్ళి మాట్లాడరా అంటే, మాట్లాడుతున్నారక్క, రైటర్ చెప్పిందే ఇంటరక్క అని చెప్పింది. నీకు తెలియదక్క ఈ డిపార్ట్మెంట్ లో అన్నాడు. మరీ దారుణం అన్న. ఏదన్నా ఉండని ఎట్లన్నా ఉండని, కానీ వాడు 2000 బార్న్ అన్న. 2000 సంవత్సరాల్లో పుట్టిన పిల్లగాన్ని ఇంత దారుణంగా వాని జీవితాన్ని హరించడం అయితే కరెక్ట్ కాదు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా పోతారో మరి ఏందో వాళ్ళ డిపార్ట్మెంట్ నాకు తెలియదు, కానీ వాడు 2000 సంవత్సరాల్లో పుట్టిన పిల్లగాడన్నా. వాని జీవితం వల్ల మస్తు ఆశలు ఉన్నాయి. వానికి పిచ్చలవాటు ఒక్కట్లేదు, చదువు తప్ప. వాడు చదువుతున్నా కూడా 2-3 బుక్స్ తెచ్చిచ్చిండు అన్న. వాడు ఈ మానసిక శాస్త్రానికి సంబంధించిన నాకు కూడా తెచ్చిచ్చిండు. మరి కానిస్టేబుల్ లైఫ్ ఎంత దారుణంగా ఉంటది అక్క అని వాడు. మరి ఇదైతే నిజంగా చెప్తున్నానా, 20 ఏళ్ళ పిల్లగాళ్ళ 22 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లగాని జీవితం హరించడానికైతే ఈ డిపార్ట్మెంట్ కి హక్కు లేదు. ఆ జీతం పాడుగా వాళ్ళు ఏం జీతం ఇస్తారో గానీ నిల్వన డిపార్ట్మెంట్ ముంచిందన్న. వాడినైతే నా దగ్గర సాక్ష్యాలు లేకపోవచ్చు, నేను రికార్డ్ చేయకపోవచ్చు, కానీ వాడు నేను ఇన్న మాటలకైతే, వాడు నాకు చెప్పుకున్న గోసకైతే నిల్వన డిపార్ట్మెంట్ ముంచింది. ఇది మరీ దారుణం.